ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ చెఫ్ని తీసుకొచ్చి అతని చేత రుచికరమైన బిర్యానీ వండించి ఆ బిర్యానీని 30 ఏళ్ల పాటు దాచిపెట్టి వన్ ఫైన్ డే దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టి తినమంటే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది ఈ థగ్ లైఫ్ మూవీ కూడా. 30 ఏళ్ల క్రితం రాసుకున్న అమర్ రహే అనే కథకి కొన్ని మార్పులు చేర్పులు చేసి థగ్ లైఫ్గా మన ముందుకు తీసుకొచ్చామన్నారు. బట్ 30 ఏళ్ల క్రితం అంటే 1995లో మణిరత్నం గారు బాంబే అనే ఒక వైవిధ్యభరితమైన మూవీని తీశారే గాని ఇంతటి యొక్క పరమ రొటీన్ ప్రెడిక్టబుల్ మూవీని అయితే అప్పట్లో కూడా ఆయన తీయలేదు. స్వతహాగా నేను మణిరత్నం గారికి చాలా పెద్ద ఫ్యాన్ని, ఆయన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని విపరీతంగా ఇష్టపడేవాడిని. ఈ మూవీని చూస్తున్నంతసేపు మణిరత్నం స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ వల్ల స్క్రీన్ మీద ఎంతటి రొటీన్ రోత సీన్లు వస్తున్నా కూడా వాటిని సక్సెస్ఫుల్గా ఇగ్నోర్ కొడుతూ ఉన్నా కానీ ఒక పాయింట్కి వచ్చేసరికి మాత్రం ఈ మూవీ చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్నే ఇవ్వబోతుందని చాలా క్లియర్గా అర్థమైపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ మూవీ స్టార్ట్ అయిన విధానం చాలా బాగుంటుంది. చూడ్డానికి అది రొటీన్ సెటప్లానే ఉన్నా ఇక్కడి నుంచి ఈ మూవీ వేరే లెవెల్కి వెళ్తుందేమో. పవర్ డైనమిక్స్, క్రైమ్, పాలిటిక్స్ ఇలా రకరకాల ఇష్యూస్ నడుమ ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా నడుస్తుందేమో. మేబీ ఆ క్రమంలో ఈ మూవీ కొంచెం డార్కర్ స్పేసెస్లోకి కూడా వెళ్తుందేమో అని అనుకున్నా. కానీ అలాంటివి ఏమీ జరగవు ఈ మూవీలో. అసలు సింబు క్యారెక్టర్ చెప్పుడు మాటలు అంత ఫాస్ట్గా ఎలా నమ్మేస్తాడు, అది నిజం కాదని చెప్పగానే టక్కున ఎలా రియలైజ్ అయిపోతాడు, ఇలాంటి తెలివితేటలు ఉన్నవాడు ఒక గ్యాంగ్స్టర్స్ గుంపుకి లీడర్ ఎలా అయిపోతాడో అర్థమే కాదు అసలు. సింబు క్యారెక్టర్ మాత్రమే కాదు, ఇలాంటి కన్వీనియన్స్ ప్రోమాక్స్ సీన్స్ ఇంకా చాలానే ఉంటాయి ఈ మూవీలో. 2 బుల్లెట్లు తగిలి మంచు లోయలోకి పడిపోయిన మనిషి ప్రాణాలతో బయటపడడం, 2 ఏళ్లు మార్షల్ ఆర్ట్స్లో కొన్ని క్రాష్ కోర్సెస్ చేసేయడం, రిటర్న్ వచ్చేసి రివెంజ్ తీర్చుకోవడం చూస్తుంటే అసలు ఈ కథ రాసింది కమల్ హాసనేనా, దీన్ని డైరెక్ట్ చేసింది మణిరత్నమేనా అన్న సందేహం రాకమానదు. కొంచెం టైంని తీసుకున్నా కూడా క్యారెక్టర్స్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తారనే ఇంప్రెషన్ ఉంది నాకు మణిరత్నం మీద. బట్ ఈ మూవీ మాత్రం అందుకు మినహాయింపనే అంటాను. ఇక ఈ మూవీలో నాకు నచ్చిన విషయాల గురించి చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్ 10-15 మినిట్స్ మణిరత్నం స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, మూవీలో అక్కడక్కడ వర్కౌట్ అయ్యే కొన్ని మూమెంట్స్, ఇంటర్వెల్ పోర్షన్ అండ్ ఇంకొన్ని పోర్షన్స్ని మినహాయిస్తే రిమైనింగ్ మూవీకి ఏఆర్ రెహమాన్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, రవి కే చంద్రన్స్ సినిమాటోగ్రఫీ, ఇవి మాత్రమే నచ్చాయి నాకు ఈ మూవీలో. అండ్ ఆఫ్ కోర్స్ కమల్ హాసన్ గారి పెర్ఫార్మెన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదనుకోండి. బట్ ఎంత గొప్ప పెర్ఫార్మర్ అయినా సరైన స్క్రిప్ట్ చేతిలో పడకపోతే వాళ్ళ పెర్ఫార్మెన్స్తో మాత్రమే సినిమాని కాపాడలేరు అనడానికి ఈ మూవీని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే యాజ్ ఏ మణిరత్నం ఫ్యాన్, నాలాంటి మణిరత్నం ఫ్యాన్స్కి నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఒకప్పుడు మణిరత్నం డైరెక్ట్ చేసిన విలన్, యువ, దిల్సే లాంటి మూవీస్ మొదట్లో ఫ్లాప్ అయినా తర్వాత క్లాసిక్స్ అయ్యాయి కదా. సో ఈ మూవీ కూడా ఆ టైపే అయి ఉంటుందేమోనని లేనిపోని భ్రమలు పెట్టుకోకండి. ఇది అలాంటి మూవీ అస్సలు కాదు. ఇన్ఫ్యాక్ట్ కడలి మూవీలో ఉన్నంత నావెల్టీ కూడా ఈ మూవీలో ఉండదు. మణిరత్నం సినిమాలంటే టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్స్లో ఉంటాయి, థియేటర్లో చూడడానికి బాగుంటాయి. సో ఆ క్వాలిటీ కోసం మాత్రమే ఈ మూవీని చూడాలి అని మీరు అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. కానీ కంటెంట్ వైజ్ మాత్రం ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకోకండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.